తేదీగా లేదా అన్నదే వీళ్ళ మధ్య సమస్య. ఒకవేళ రేపు సుప్రీంకోర్టు అసలు 17A గురించి ఏం చెప్పకుండా అంతకుముందు చేసిందే విచారణ తేదీ అని చెప్తే కూడా చాలు, ఈ కేసు అయిపోతుంది. సో ఇద్దరు జడ్జీలకు ఆ విషయంలో తేడా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలుగుదేశానికి కొంచెం నెగిటివ్ అయింది. అది నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా అన్న దాని మీద వైసీపీ టీడీపీ చాలా కొట్టుకున్నాయి. తెలుగుదేశం వాళ్ళు కష్టపడి వాళ్ళు అదే పనిగా మాకే అనుకూలం అని చెప్పడానికి ప్రయత్నించారు, కానీ అచ్చెన్నాయుడు కూడా పాక్షిక విజయం, పార్షియల్ విక్టరీ అని మాత్రమే చెప్పారు. అందువల్ల అది కూడా ఒక కారణం, ఈ మూమెంటం, ఈ ఊపు, ఈ తగ్గడానికి కొంచెం. సరే, ఎన్నికల ముందు ఈ సుప్రీంలో ఉన్న కేసులు జగన్ గారు అయితే అవనియండి, లేకపోతే ఇదే అవనియండి, ఈ చిక్కులు ఎవరికి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సార్? అంటే ఒకటి, అది కూడా ఉపశమనం సమస్యే. జగన్ కేసులేమో వాటిని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయన వేశారు. ఆయన ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు నుంచి మార్చమని వేసిన కేసు ఒకటి ఇప్పుడేమో తొందరగా పరిష్కరించమని, దానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇంకొకరు మొన్న విచారించినప్పుడు ఎక్కడ ఆలస్యం అవుతుంది, ఎవరు దీనికి కారణం జగన్ కేసులో అన్నది చర్చ. ఎక్కడ ఆలస్యం అవుతుంది అంటే అది వాళ్ళు తేల్చింది మొత్తానికి స్థూలంగా న్యాయస్థానాల్లో అవుతుంది, న్యాయ వ్యవస్థ ఆలస్యం చేస్తుంది. మేము హాజరవుతున్నాము, వాళ్ళు తేల్చట్లేదు, మేమేం చేస్తాం అంటే, కాదు ఈ డిస్మిషల్ పిటిషన్స్ ఉన్నాయి కదా, మమ్మల్ని ఇందులో తీసేయండి మాకు సంబంధం లేదని అక్యూజ్డ్ వేసుకున్నవి, అవి మాటికి వేస్తున్నారు. వేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. కావాలంటే మీరు స్వీకరించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు. తీసుకున్నాక మీరు ఈరోజే పరిష్కరించండి, వాళ్ళు ఏం చేయరు కదా. కాబట్టి కోర్టు చేస్తుందా. మూడోది సిబిఐ తరఫున సోలిసిటర్ జనరల్ ఆయన తుషార్ మెహతా మాట్లాడారు, మాకేం సంబంధం లేదు, ఇది పూర్తిగా కోర్టులది అన్నారు. వైసీపీ లాయర్ నిరంజన్ రెడ్డి అన్నాడు, ఎట్లాగో ఇంకో 3 నెలల్లోనే ఇవి తేల్చమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, ఇంత లోపల ఇది తొందర ఏంటి అని ఆయన ప్రశ్నించాడు. కాబట్టి ఇక్కడ మన మీడియాలోనేమో కొంతమంది చూస్తే జగన్ ఇంకా జైలుకే, మళ్ళీ జైలుకు రెడీ అవుతున్న జగను అంటే ఏదో సుప్రీంకోర్టులో ఇప్పుడు జరిగిపోతుంది, వెంటనే ఉత్తర్వులు వచ్చేస్తాయి, నిర్ణయం అనేది ఒకటే. నిజంగా అలాంటి తీర్పు వస్తే మనం చెప్పొచ్చు. ఏమీ లేకుండా ఇలా చెప్పడం వల్ల ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు కన్వే అవుతుంది. ఈ కేసును సుప్రీంకోర్టు ఏప్రిల్కు వాయిదా వేసింది. అవును, అంటే ఏప్రిల్ వరకు ఏం జరగదు, కేసే జరగదు. ఇంకా అటువంటిప్పుడు జైలు నోటిఫికేషన్ అంతా వచ్చి అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. ఇంకా రెండోది చంద్రబాబు నాయుడు కేసు. సో ఆబ్వియస్గా హెడ్డింగులు పెట్టుకునే ప్రయోజనం కలిగి ఉండొచ్చు, కానీ స్క్రోలింగులు కోర్టులో మటుకు వీళ్ళు ఆశించిన ప్రయోజనం కలగలేదు. వాయిదా పడింది, అది వాళ్ళు ప్రశ్నలు వేశారు, కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రఘురామకృష్ణరాజుకి ఏం సంబంధం, రాజకీయ ఉద్దేశంతో వేశాడని వాళ్ళు ఎదురుదాడి చేశారు. ఆయన ఉద్దేశాలు ఎందుకు జాప్యం అవుతుందో అదొకటి చర్చిద్దామని న్యాయమూర్తులు అన్నారు, అది అయిపోయింది. చంద్రబాబు కేసు అది కూడా నో రిలీఫే, అది కూడా ఉపశమనం లేని విషయమే. ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది కాబట్టి హైకోర్టు బెయిల్ ఇచ్చిన సమయంలో ఈ బెయిల్ను రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, వాళ్ళేమి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ వాళ్ళు తోచిపుచ్చలేదు. చంద్రబాబుకు లేకపోతే తెలుగుదేశానికి పూర్తి సంతోషం ఎప్పుడు ఉంటుంది, బెయిల్ను రద్దు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన పిటిషన్ను సుప్రీంకోర్టు సుమోటోగా తిరస్కరించి, ఎందుకు మేము చూస్తాము, బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని అడిగి ఉంటే అప్పుడు వీళ్ళకి ఉపశమనం వచ్చిండేది. వాళ్ళు మరి దాన్ని కూడా దాదాపు ఏప్రిల్కో ఏదో వాయిదా వేశారు. అంటే అప్పటి వరకు ఇది సుప్రీంకోర్టు కన్సిడరేషన్లో ఉన్నట్టు లెక్క. చంద్రబాబుకు కింది కోర్టులో వచ్చిన బెయిల్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నట్టు మనం భావించాలి. వాళ్ళు ఎప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు, ఇవ్వరు, బెయిల్ కొట్టేస్తారా, బెయిల్ ఇంకా సింప్లిఫై చేస్తారా, అవన్నీ ఏదైనా జరగవచ్చు. బట్ ఈరోజు వరకు చూస్తే మటుకు వచ్చిన ఉపశమనం ఏమీ లేదు. అంటే 17A కింద చాలా మేజర్ ఉపశమనం అనుకున్నారు, అది రాలేదు. ఈ కేసులన్నీ అయిపోయాయి, ఏవి నిలబడవనో అది రాలేదు. మూడోది వచ్చిందంతా ఏంటి, షూరిటీతో సిఐడి ఆఫీస్లో పూచీకత్తులు కట్టి కేసు విషయాలు మాట్లాడకుండా మీరు ఉండండి అనే షరతులతో కూడిన బెయిల్ మాత్రమే చంద్రబాబు నాయుడుకి వచ్చింది. కాబట్టి ఈ 2 కేసుల నెట్ రిజల్ట్ కనుక మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఆశించిన ఉపశమనం లభించలేదు. వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తుకు సంబంధించి ఒక క్వశ్చన్ మార్కో లేకపోతే ఒక చిక్కో ఏర్పడింది. అంతకుమించి ఇమ్మీడియట్గా ఏమీ ఆటంకము రాలేదు, ఇమ్మీడియట్గా